విద్యార్థులారా, మనము అలంకారముల గురించి తెలుసుకుంటున్నాము. ఇందులో శబ్దాలంకారాలు, శబ్ద ప్రధానంగా ఉండేవి శబ్దాలంకారములు, అర్థ ప్రధానంగా ఉండేవి అర్థాలంకారాలు. ఆ అర్థాలంకారాల్లో మనం ఉపమాలంకారం గురించి తెలుసుకున్నాము, ఉత్ప్రేక్షాలంకారం గురించి తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు తర్వాత అలంకారము రూపకాలంకారం గురించి తెలుసుకుందాం. రూపకాలంకారం ఉపమేయమునందు ఉపమాన ధర్మము ఆరోపించినట్లయితే, ఉపమేయమునందు ఉపమాన ధర్మం ఆరోపిస్తే అది రూపకాలంకారం అవుతుంది. ఉపమేయమునకు ఉపమానమునకు ఆభేదము చెబితే, అంటే ఉపమాన ఉపమేయములకు మనోహరమైన పలుకు చెప్తే అది అది ఉపమాలంకారం అవుతుంది. ఉపమేయమును ఉపమానంగా ఊహిస్తే ఉత్ప్రేక్ష అవుతుంది. ఉపమేయము లోపల ఉపమాన ధర్మం ఆరోపిస్తే అది రూపకాలంకారం అవుతుంది. ఇవి కొంచెం అక్కడ మూడు కూడా కాస్త దగ్గర దగ్గర సంబంధాలు ఉన్నటువంటి అలంకారాలు. అంటే దగ్గర ఇంకా అన్ని భేదమే. ఉపమాన ఉపమేయములో మనోహరమైన పోలిక చెప్తే అది ఉపమాలంకారము. ఉపమేయమును ఉపమానంగా ఊహిస్తే ఉత్ప్రేక్ష. ఉపమేయమునందు ఉపమాన ధర్మం ఆరోపిస్తే రూపకాలంకారం. అంటే లేకపోతే ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పినట్లయితే, అంటే ఉపమాన ఉపమేయములకు ఎలాంటి భేదము లేదు, ఎలాంటి భేదము లేదు అని చెప్తే, ఉపమాన ఉపమేయములకు ఎలాంటి భేదము లేదు అని చెప్తే అది రూపకాలంకారము అవుతుంది. ఉపమాన ఉపమేయములకు ఎలాంటి భేదం లేదని చెప్పినట్లయితే అది రూపకాలంకారం అవుతుంది. లేకపోతే ఉపమేయమునందు ఉపమాన ధర్మము ఆరోపించినట్లయితే అది రూపకాలంకారము అవుతుంది. ఉపమేయమునందు ఉపమాన ధర్మము ఆరోపించినట్లయితే అది రూపకాలంకారం. లేదా ఉపమాన ఉపమేయములకు ఎలాంటి భేదము లేకుండా, అంటే అభేదము చెప్పినట్లయితే, అభేదము అన్నట్లయితే, అభేదము అంటే ఎలాంటి భేదము లేకుండా చెప్పటము రూపకాలంకారము అవుతుంది. ఉదాహరణ తీసుకుందాం. సత్య సంసార సాగరంలో మునిగింది అంటున్నాడు. సత్య సంసార సాగరంలో మునిగింది. ఇక్కడ ఏమంటున్నాం మనము? సంసారము, సాగరం. చూడండి, రెండు పదాలు ఉన్నాయి. సంసారం అనేది ఉపమేయము, సాగరం అనేది ఉపమానం. అంటే ఉపమేయం అంటే పోల్చబడే వస్తువు, ఉపమానం అంటే పోలిక చెప్పబడే వస్తువు. ఇక్కడ సంసారము, సాగరం. సంసారంలో మునిగిపోతారు, సాగరంలో మునిగిపోతారు. ఎందుకంటే దాన్ని ఈదలేరు. సంసారం ఈదగలుగుతారా? ఈదలేరు. ఎందుకంటే సంసారంలో నిత్య జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఆటంకాలు అనేవి నిత్యం వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుకుంటూ జీవితాంతం సాగుతూ పోవాల్సిందే. ఇక్కడితో అయిపోయింది అనేది మాత్రం లేదు. అలాగే సాగరము కూడా ఎలాంటిది? సాగరం చిన్నగా ఉంటుందా? మహాసముద్రము కదా సాగరం అంటే. సముద్రమే. ఆ సముద్రాన్ని ఎదుకుంటూ పోగలుగుతారా? పోలేము కదా, ఈదలేము. సాగరాన్ని ఈదలేము. కాబట్టి ఇక్కడ సంసారం అనేటువంటి ఉపమేయం లోపల సాగరం అనేటువంటి ఉపమాన ధర్మాన్ని ఇందులో ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కొంతవరకైనా కూడా సాగరాన్ని ఈదలేరని చెప్పని అనుకోకూడదు. ఎందుకంటే దాన్ని కూడా ప్రయత్నము చేస్తే సాగరం అనేది వచ్చు. ఒకటి ఉంది మనకు సామెత, ఒకటి ఉంది. ఇది మనకు సుమతి శతకంలో పద్యాలు చూసినట్టుగా ఒకటి ఉంది.
సజ్జన ధర్మాలు, నీచ ధర్మాలు అని చెప్పుకుంటప్పుడు మనకు ఫస్ట్ ఇయర్లో వస్తుంది మనకు సుజన పద్ధతి, మూర్ఖ పద్ధతిలో వస్తుంది చూడండి. మనకు మూర్ఖ పద్ధతిలో మనకు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కానీ ఫస్ట్ ఇయర్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే అది ఏం చెప్పొచ్చు, తివిరీసుమమ్మున తైలంబు తీయవచ్చు. ప్రయత్నము చేత ఇసుకలో తైలనన్న తీయవచ్చు, కానీ మూర్ఖుని మనసు రంజింప చేయలేమని చెప్పని ఉంది కదా. అలాగే దాన్ని ఏమంటారంటే దాన్ని ఇంకొక చెప్పవచ్చు. ఎలా చెప్తారు, తివిరీసుమమ్మున తైలంబు తీయవచ్చు, తవిలి మృగ తృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్మున్ సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనస్సున్ రంజింపరాదు. ఇది మనకు పద్యం ఉంది, సుభాషితలో ఉంది. అలాగే ఇట్లా అంటే మూర్ఖుల మనస్సు మార్చలేము అన్నట్లుగానే సాగరాన్ని కూడా ప్రయత్నంతో సాగరాన్ని కూడా ఈదవచ్చు. సాగరాన్ని కూడా ప్రయత్నము చేత ఈదవచ్చు. ఎందుకంటే మనం చూసినట్టయితే అప్పుడప్పుడు ఇంగ్లీష్ ఛానల్ను అవి కొన్ని ఇదిన్నారు అని చెప్పని, ఒక టైంలో ఇదారు అని రికార్డ్ టైంలో అని చెప్పని కొన్ని వస్తుంటాయి. అలా చూసినట్టయితే మనకు అలా సాగరాన్ని ఇదే ప్రయత్నం చేయవచ్చు. కొంత ప్రయత్నం చేత దాన్ని ఈదుతారు కొంతమంది. అందరూ ఇదలేండి, కొంతమంది ఈదుతారు. కానీ సంసారాన్ని ఈదడం మాత్రం చాలా కష్టం. సంసారంలో ఏదో సమస్యలు నిత్యం, నిద్ర ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏదో సమస్యలు. ఉప్పు లేదు, పప్పు లేదు, కూర లేదు, పిల్లలకు పెన్సిల్ లేవు, బట్టలు లేవు, అవి లేవు, ఇవి లేవంటూ నిత్యము సమస్యలు ఉంటాయి మనకు. కాబట్టి సంసారమును ఈదటము కష్టం, చాలా కష్టం అలా చెప్పవచ్చు. అయితే సాగరాన్ని కూడా కొంత ప్రయత్నంతో మొత్తం సాగరాన్ని మొత్తం ఇదలంలేండి. అలా అంటే సాగరాన్ని ఇదటం కూడా కష్టమే, సంసారాన్ని ఇదటం కూడా కష్టమే. అంటే ప్రయత్నంతో కొంత ఇదుతారు సాగరాన్ని, అందరూ కాదు, కొంతమంది. అలాగా ఆ కొంతమంది మాత్రమే సంసారాన్ని సమర్థవంతంగా నెట్టుకురాగలుగుతారు. ఎవడు ఆ డబ్బునోడు మాత్రమే. ఎంత డబ్బున్నోడికైనా కూడా ఏవో రకమైన సమస్యలు ఉంటాయి. వాడు ఎప్పుడు నిశ్చింతగా ఉంటూ సంతోషంగా ఉంటూ తన కుటుంబాన్ని అంతగా సంతోషంగా ఉంచలేడు. ఉంచుతారని చెప్పనుకుంటారు, కానీ వాళ్ళు కూడా ఉంచలేరు. కాబట్టి సంసారంలో మునగటం, సాగరంలో మునగటం రెండూ కూడా ఒకటే. సంసారంలో మునిగిపోవటము, సాగరంలో కూడా మునిగిపోవటం. కాబట్టి ఇక్కడ సాగరం అనేటువంటి ఉపమానం, సంసారం అంటే ఉపమేయం. అంటే ఉపమేయము లోపల ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం. అంటే సాగరం అనేటువంటిది ఈదడం కష్టమా, అలాగే సంసారం కష్టం. కాబట్టి అందులో మునిగిపోయినరు అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఇది రూపకాలంకారం చెప్పవచ్చు. లేదా ఇక్కడ ఉపమానానికి ఉపమేయానికి ఎలాంటి భేదమే లేదు. సాగరాన్ని ఎదటము, సాగరంలో పోవడమే, ఇక అలాగే జీవితాంతం మనకు ఈదుకుంటూ పోవడమే. కాబట్టి అలాగే సంసారం కూడా ఈదుకుంటూ మునిగిపోతూ పోవడమే. ఇలా ఒక ఉదాహరణ చెప్పవచ్చు. సంసార సాగరం నిదుట మిక్కిలి కష్టం అని కూడా చెప్పవచ్చు.
ఇప్పుడు సత్య సంసార సాగరంలో మునిగి చెప్పుకున్నాం. సంసార సాగరం నిదుట మిక్కిలి కష్టం అని ఇప్పుడు అది ఇంకొక ఉదాహరణ చెప్పుకోవచ్చు. సంసార సాగరం నిదుట మిక్కిలి కష్టం అని కూడా ఇంకో ఉదాహరణ చెప్పవచ్చు. ఇలా అంటే ఇది సంసార సాగరంలో మునిగింది అనే దానికి చూసినట్టయితే ఇందులో ఉపమేయమైనటువంటి సంసారమునందు ఉపమానమైనటువంటి సాగరం యొక్క ధర్మము ఆరోపించబడింది కాబట్టి ఇది ఇందులో రూపకాలంకారం అని చెప్పవచ్చు. ఒక ఉదాహరణ. ఇంకోటి ఏంది, సంసార సాగరం ఎదుట మిక్కిలి కష్టము అని ఒక ఉదాహరణ చెప్పుకొని అది కూడా చెప్పుకోవచ్చు. సంసారం ఉపమేయము, సాగరం ఉపమానము అని ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. చెప్పుకొని దాంట్లో సంసారం ఎదుటము మిక్కిలి కష్టము, సాగరం ఎదుట మిక్కిలి కష్టం. కాబట్టి రెండింటిలో కూడా మనకేంటంటే ఉపమేయ ఉపమానములకు అభేదం లేకుండా చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో రూపకాలంకారం ఉంది అని ఇలా చెప్పవచ్చు. సరే, ఇంకొక ఉదాహరణ చెప్తున్నాం. ఇది మనకు విభీషణ శరణాగతిలో ఉంది. అతని కృపాంబునిధిలోన మనుజేశ్వరుండు క్రమ్మర నొలలార్చి, అతని కృపాంబునిధిలోన మనుజేశ్వరుండు క్రమ్మర నొలలార్చి. ఇక్కడ చూడండి, అతని ఎవరు? ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృప అంబునిధి. కృప అంటే దయ, అంబునిధి అంటే సముద్రం. ఇక్కడ అంబునిధి అంటే సాగరం, సముద్రం. కాబట్టి ఆ మనుజేశ్వరుడు ఎవరు? ఆ యొక్క విభీషణుడు క్రమ్మర నొలలార్చి ఆ సంతోష సాగరంలో మునిగిపోయాడు, సంతోష ఆనందంలో మునిగిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ కృప అనేటటువంటిది ఉపమేయము, అంబునిధి అనేటువంటిది ఉపమానం. ఇందులో కృప అంటే ఏం చెప్పుకున్నాం? దయ, ఇది ఉపమేయం. అంబునిధి అంటే సముద్రం, కాబట్టి ఇది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైనటువంటి కృపలో అంబునిధి అనేటువంటి సముద్ర ధర్మాన్ని ఆరోపించడం జరిగింది. కాబట్టి ఇందులో రూపకాలంకారం ఉంది అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ కృప, అంబునిధి రెండూ కూడా వేరువేరే. కృప అంటే దయ, అంబునిధి అంటే సముద్రం, రెండూ కూడా వేరువేరే. దయ అనేది సముద్రం లాంటిది అని చెప్పుకుంటున్నాము. దయ అంటే ఎంత చెప్పలేదన్నమాట, అది దానికి అంతే ఉండదు దయకు. సముద్రము విశాలమైనది. ఈ రెండు వేరువేరు పదాలైనా కూడా రెండింటికి భేదం లేనట్టుగా చెప్పబడడం జరిగింది. రెండింటికి, కృపకు అంబునిధివి రెండు వేరువేరు పదాలైనప్పటికీ ఈ రెండింటికి భేదం లేనట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో రూపకాలంకారము కలదు, ఇందులో రూపకాలంకారము ఉంది. ఇలా చెప్పవచ్చు అన్నమాట. రూపకాలంకారము ఇదన్నమాట. ఇలా చెప్పుకుంటున్నాం. మీరు రూపకాలం గురించి రాయమని చెప్పినప్పుడు ఇలా రాయాలి. అంటే రూపకాలంకారం అంటే ఏంటి? ముందు లక్షణం రాయాలి. రూపకాలంకారం అంటే ఏంటి? ఉపమేయం నందు ఉపమాన ధర్మమును ఆరోపించబడినట్లయితే అది రూపకాలంకారం అంటాం. అక్కడ లేదా ఉపమేయములకు అభేదము చెప్పినట్లయితే, ఉపమేయములకు అభేదము చెప్పినట్లయితే అది రూపకాలంకారం అవుతుంది అని లక్షణము రాయాలి. రాసిన తర్వాత ఉదాహరణ రాయాలి. సంసార సాగరం నిదుట మిక్కిలి కష్టము, అంతే. ఇది మీకు సంసార సాగరంలో మునిగింది అని రాయండి, లేకపోతే సంసార సాగరం నిదుట మిక్కిలి కష్టము అనేనా రాయండి. సంసారం ఉపమేయం అవుతుంది, సాగరం ఉపమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉపమేయమైన సంసారమునందు ఉపమానమైనటువంటి సాగరం యొక్క ధర్మాన్ని ఆరోపించడం జరిగింది. కాబట్టి ఇందులో రూపకాలంకారం కలదు అని రాయాలి. ఇలా రాసినట్టయితే ఇది సమన్వయం అయిపోతుంది. కాబట్టి మీకు వచ్చే మార్కులు పూర్తిగా వచ్చేస్తాయి. ఇది అంటే సమన్వయం. అంటే మార్కుల కోసం ఉన్నట్టయితే మనకు ఇలా లక్ష్యం రాసి రాయాలి. ఇక లేకపోతే మీకు ఏంటంటే ఒక పద్యపాదం ఇస్తారనుకోండి, ఇలా ఇస్తాడు. అతని కృపాంబునిధిలోన మనుజేశ్వరుడు క్రమ్మర నొలలార్చి ఒక పద్యపాదం ఇస్తాడు. ఇచ్చి ఇందులో కనిపించేటువంటి ఇందులోని అలంకారాన్ని వర్ణించుము అంటారు.
ఇందులోని అలంకారాన్ని వర్ణించుము అంటారు. అన్నప్పుడు ఇందులో అలంకారం ఏముంది చూసుకోవాలి. చూసుకొని మొట్టమొదటి ఏం రాయాలి? ఇందులో రూపకాలంకారము కలదు అని రాయాలి. రాసి ఏం చేయాలి? రూపకాలంకారం అంటే లక్షణం రాయాలి. రూపకాలంకారం అంటే ఏంటి? లక్షణం రాయాలి. ఇలా లక్షణం రాయాలి. మొట్టమొదట ఉపమేయం నుండి ఉపమా ధర్మం ఆరోపించినట్లయితే అది రూపకాలంకారం అవుతుంది. లక్షణం రాయాలి. రాసిన తర్వాత అప్పుడు ఉదాహరణ రాయాలి. సత్య సంసార సాగరంలో మునిగింది, లేదా సంసార సాగరం నిదుట మికిలి కష్టం. ఉపమేయం ఉపమానం రెండు రాయాలి. రాసి ఇందులో ఉపమేయమైనటువంటి సంసారం నందు ఉపమానమైనటువంటి సాగర ధర్మము ఆరోపించబడింది కాబట్టి ఇందులో రూపకాలంకారం కలదు అని రాసేయాలి. ఇలా పూర్తి చేయాలి. అర్థమైందా?